గుడ్ మార్నింగ్ లీడర్స్. ఈరోజు మన సార్ ఎక్స్ ఆర్మీ రామకృష్ణ గారు గత 4 సంవత్సరాల నుంచి సేంద్రీయ వ్యవసాయం అంటే మన వెస్టేజ్లో ప్రొడక్ట్స్ యూజ్ చేసుకొని మాత్రమే వ్యవసాయం చేస్తున్నారు. సో ఈసారి కూడా ఆయన మళ్ళీ అద్భుతంగా ఇగో దమ్ అవుతుంది, దమ్ములో ఉన్నారు ఆయన. ఈరోజు కూడా మన ప్రొడక్ట్స్ యూజ్ చేసుకొని మన ప్రొడక్ట్స్తోనే స్టార్ట్ చేయబోతున్నారు. సో ఆయన మాటల్లో విందామండి, ఆయన ఏ విధంగా ఫీల్ అవుతున్నారు. సార్ మాట్లాడండి సార్. అందరికీ నమస్కారం అండి. ప్రియమైన మిత్రులారా, భూమి మీద ఉన్న మనుషులందరికీ మీకు నమస్కారం. దయచేసి ఆలోచించండి. అసలు ఎవడైతే వద్దంటే చైనా వాళ్ళు మన బియ్యం తీసుకెళ్తుంటే తిరిగి పంపించేస్తున్నారు. ఎందుకంటే ఆ బియ్యాన్ని ల్యాబ్లో చెక్ చేస్తే ఉట్టి విషం. ఇప్పుడు చెప్పండి, చైనా ఎక్కడ ఉందో మనం ఎక్కడ ఉన్నాం? వాళ్ళ తోపులా కొద్దిగా మారితే చాలు మనకి. గత 4 సంవత్సరాల నుంచి నేను ఈ సేంద్రియ ఎరువుతో పండిస్తున్నాను. గత 4 సంవత్సరాల నుంచి సేంద్రియ ఎరువుతో కనీసము మీరు తినడానికైనా, మీరు భోజనం చేయడానికైనా సేంద్రియ ఎరువుతో పండించుకోండి. దయచేసి మారాలి. క్యాన్సర్ హాస్పిటల్లో క్యాన్సర్ పేషెంట్లు నిండిపోతున్నారు. ఇక్కడ 10 బస్తాలు ఎక్కువ పండించి ఒక 10 సంవత్సరాలు 10 బదులు 100 బస్తాలు పండిస్తావు. అక్కడ హాస్పిటల్కి వెళ్ళి లక్షలన్నీ తగలబెట్టి ఎంతవరకు న్యాయం చెప్పండి. కనుక అందరూ మారండి, సేంద్రియ ఎరువు యూజ్ చేయండి. సూపర్. ఎవడు బతిమాలక్కలేదు, ఎవడు కాలు పట్టుకుని తిరగక్కలేదు, డబ్బులు ఎక్కువ ఇచ్చి మనం యూరియా కట్టలకు కొనవసరం లేదు. ఓకే, గాడ్ బ్లెస్ యూ. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి పొలం మొత్తం చూపిస్తానండి. చూడండి, అది మన ఇప్పుడు తీసి ఏదైతే ఆకు ఓడాలనుకుంటున్నారో అది తీసి అక్కడ చూడండి ఎంత క్లియర్గా కనిపిస్తుందో. సో అద్భుతంగా ఉందండి. సో ప్రతి ఒక్కరూ ఇలాగే ఈయనలా ప్రతి ఒక్కరూ మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.